డీలిమిటేషన్ అనేది హైబ్రిడ్ విధానంలో జరగాలని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ప్రపంచ దేశాలలో ఏ దేశాలలో కూడా డీలిమిటేషన్ అనేది హైబ్రిడ్ విధానంలో ఇంతవరకు జరగలేదు. హైబ్రిడ్ విధానం అంటే ప్రోరేటా జనాభా ప్రతిపాదికన 50% జీడిఎస్పి ద్వారా అంటే రాష్ట్రాల ఆదాయం ప్రకారం 50% జరగాలంటున్నాడు. అంటే జిఎస్డిపి ప్రతి రాష్ట్రానికి ఒక జిఎస్డిపి ఉంటుంది. అంటే ప్రతి రాష్ట్రానికి జాతీయ తలసరి ఆదాయం లాగా రాష్ట్ర తలసరి ఆదాయాలు ఉంటాయి. రాష్ట్రాల తలసరి ఆదాయంలో ఏ రాష్ట్రం మెండైన డెవలప్మెంట్లు ఉంటుందో ఆ రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. దానివల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా తెలంగాణ రాష్ట్రానికంటే? చాలా చక్కటి యూజ్ ఉంది. ఎందుకంటే జిఎస్డిపిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 2 స్థానంలో ఉండింది. కేసీఆర్ హయాంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. రేవంత్ రెడ్డి వచ్చాక నెంబర్ 2 స్థానంలోకి వచ్చింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఉత్తరప్రదేశ్ కంటే మనం మెరుగైన అభివృద్ధిలో ఉన్నాం, మధ్యప్రదేశ్ కంటే మనం మెరుగైన స్థానంలో ఉన్నాం, మహారాష్ట్ర కంటే కూడా బెటర్గా ఉన్నాం. ఇట్లా రేవంత్ రెడ్డి హైబ్రిడ్ విధానాన్ని పట్టుకురావడం వల్ల జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల కంటే మనము మెండైన డెవలప్మెంట్లో ఉన్నాం. కాబట్టి ఈ విధమైన కులమానంలో తీసుకుంటే నియోజకవర్గాల డీలిమిటేషన్లో అత్యధిక ఎంపీ స్థానాలు మన రాష్ట్రానికి వస్తాయని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆలోచనతో మాట్లాడిన మాటలు. కానీ హైబ్రిడ్ విధానం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. హైబ్రిడ్ విధానంలో నియోజకవర్గాల పెంపు డీలిమిటేషన్ అనేది కుదరదు. అది మన మాటలుగా చెప్పుకోవడానికి బాగా ఉంటుంది తప్ప ఆచరణలో పాటించడం చాలా కఠినమైన పని. అది రాజ్యాంగానికి విరుద్ధమైన పని కూడా.